నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థాంక్యూ. ఏపీ పవర్ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. 30 వసంతాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల మైలురాయిని ఈ రోజు పూర్తి చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేసినప్పటి నుంచి నేటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్నో మలుపులు, విజయాలు, సవాళ్లను చవిచూసింది. 5 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశంలోనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పాలనలో తీసుకొచ్చిన కీలక మార్పులు, ఆయన విజన్ మరియు రాష్ట్ర పురోగతిపై ఒక ప్రత్యేక కథనం. విజనరీ లీడర్ గా గుర్తింపు. ఐటీ విప్లవం 1995లో చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు పరిపాలనలో కొత్త శకం మొదలయ్యింది. ఆయన తన విజన్ 2020తో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ను సైబరాబాద్ గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, డెల్, ఓరాకిల్ వంటి బహుళజాతి సంస్థలను హైదరాబాద్ కు తీసుకువచ్చి ఐటీ రంగానికి పునాదులు వేశారు. ఈ నిర్ణయం వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు హైదరాబాద్ ను గ్లోబల్ మ్యాప్ లో నిలిపింది. టెక్నాలజీని పరిపాలనకు అనుసంధానించి ఈ గవర్నర్స్ ను ప్రోత్సహించడం ద్వారా పాలనలో పారదర్శకతను పెంచారు. రైతుల కోసం రైతు బజార్లను, ప్రజల కోసం ప్రజావాణి వంటి కార్యక్రమాలను ప్రారంభించి పాలనను ప్రజలకు చేరువ చేశారు. నవ్యాంధ్ర పునర్నిర్మాణం. సవాళ్లను అధిగమించి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో సవాళ్లతో కూడిన నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థికంగా బలహీనపడిన రాజధాని లేని రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని సంకల్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పించి యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేశారు. విద్య, వైద్య రంగాల్లో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రస్తుత పాలన ప్రజా సంక్షేమంపై దృష్టి. 2024 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా గెలుపొందిన తర్వాత చంద్రబాబు నాయుడు తన సూపర్ 6 పథకాలతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో సాగిన 3 దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, తీసుకొచ్చిన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన అనుభవం, దార్శనికత భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.